కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విష సంస్కృతిని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నారు. కూటమి పాలనలో అంతా విధ్వంసమేనని విమర్శించారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి కూటమి ప్రభుత్వం లేఖలు రాసిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే దోచుకోవడానికే కదా అని ప్రశ్నించారు సతీష్ రెడ్డి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాటి మీద దృష్టి సారించండి. నిన్న మీరు క్యాబినెట్లో చేసినటువంటి ఆ కార్యక్రమం చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకుంటాను. ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఇదే అని చెప్పి ఒక వ్యక్తి అనారోగ్యంతో గడిచిన 2-3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా నీ యొక్క చిల్లర రాజకీయం కోసం, చీప్ పాలిటిక్స్ కోసం 40 నిమిషాలు నువ్వు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడానంటే నీ స్థాయి ఎటువంటిదో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు. నీ యొక్క పత్రికల్లో ఈరోజు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి దాంట్లో 7 మంది చనిపోయారు అని చెప్తావు. దాంట్లో అనుమానాస్పదుల్లో ఆఖరికి భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డిని కూడా చేర్పించినావు. ఎక్కడికి పోతున్నారు మీరు? అభిలాష్ రెడ్డిని చేర్పించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో కూర్చొని 24 గంటలు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని నారాయణ యాదవ్ని చేర్పించావు. ఎక్కడికి పోతుంది ఈ విష సంస్కృతి?